యూరియాను కొన్ని కెమికల్ ఫ్యాక్టరీస్ వాళ్ళు, ఇది ఎప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చినటువంటి తొలినాళ్ల సంగతి చెప్పేది, అంటే 2015-16 ఆ టైంలో భారతదేశంలో కొన్ని పరిశ్రమల వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి యూరియా సబ్సిడీ మీద కదా, సుమారు ప్రతి క్వింటాల్ మీద ఒక 1000 రూపాయలు, 900 నుంచి 1000 రూపాయల సబ్సిడీ ఉంటుంది యూరియా మీద, ఒక క్వింటాల్ మీద కేంద్ర ప్రభుత్వం భరించేటువంటి సబ్సిడీ, అది రైతాంగం కోసం. సో ఈ యూరియా ప్రైవేట్గా కెమికల్స్ తయారు చేసేటువంటి వాళ్ళు ఈ యూరియాను రా మెటీరియల్గా వాడుతున్నారు, దొంగతనంగా డీలర్లతో తీసుకొని అని చెప్పి ప్రభుత్వానికి నివేదికలు పోతే దాని మీద వాళ్ళు క్రాస్ చెక్ చేసుకొని మరి దీనికి పరిష్కారం ఏంది, ఏం చేయాలి, ఎన్ని చోట్ల కాపలా కాస్తాం ఇంత పెద్ద దేశంలో అని చెప్పి దానికి పరిష్కార మార్గంగా శాస్త్రవేత్తల సలహాతో ఏం చేస్తే సరిపోతుందంటే శాస్త్రవేత్తలు సలహా ఇచ్చినారు. ఏ పదార్థమైనా దాంట్లో ఉండేటువంటి మాలిక్యూల్స్ను బట్టే, ఆ పదార్థంలో ఉండేటువంటి మాలిక్యూల్స్ను బట్టే, అణువులు పరమాణువులను బట్టే ఆ పదార్థం యొక్క క్యారెక్టర్ మారుతుంది ఎప్పుడైనా. వాళ్ళు ఇచ్చినటువంటి సజెషన్ ఏంటంటే ఈ యూరియాకు మీరు సప్లై చేసే కంటే ముందే, ప్రొడక్షన్ అయిన తర్వాత సప్లై చైన్ స్టార్ట్ అయ్యే కంటే ముందే నీమ్ ట్రీట్మెంట్ అని చేయండి అని చెప్పినారు. నీమ్ ట్రీట్మెంట్ అంటే ఈ వేప నూనెను ఈ మొత్తం యూరియా మీద స్ప్రే, ఆటోమేటిక్గా మిషనే స్ప్రే చేస్తుంటుంది. అది ప్రొడక్షన్ అయ్యి బయటకు వచ్చేటప్పుడు దాని మీద ఆటోమేటిక్గా స్ప్రే అవుతుంటుంది. ఇంకా అది రైతులు వాడే వినియోగానికి తప్ప ఇంకా దేనికి పనికిరాదు. ఆ జాగ్రత్త తీసుకున్నారు. కాబట్టి అందుకే నేను ఎన్షూర్ చేసి చెప్పేది ఏంటంటే యూరియా అనేటువంటిది ఎవరు బుక్కేది కాదు, ఎవరు వాడేది కాదు, ఏ రకంగా ఇతరేతర ప్రయోజనాలకు ఉపయోగించడానికి అవకాశం లేనిది, నేరుగా వ్యవసాయ పొలాలకే వాడాలి. ఒకవేళ రైతులు ఏదైనా అదనంగా ఎక్కువ వాడుతుండ్రు అవగాహన లేక అనుకుంటే అది మనం అవగాహన సదస్సులు పెట్టవచ్చు. అది ఒకరోజు కాదు, కొన్ని ఏళ్ళుగా రైతులకు అవగాహన కల్పించవచ్చు. నానో యూరియాను కూడా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు, దాన్ని కూడా వినియోగంలోకి తేవచ్చు. అటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు. కానీ బొత్తిగా లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా లేక రైతులంతా రోడ్ల మీద బారులు తీరి ఈ చెప్పులు పెట్టుకుంటేనంటే ఇంతకంటే సిగ్గుమాలతనం ఉంటుందండి ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ప్రజాస్వామ్యంలా? ఇంత అసహ్యం ఉంటుందా? ఎక్కడ పోయా జై కిసాన్? మరి నో జై కిసాన్, ఇంకా ఓన్లీ బిజినెస్, పొలిటికల్ బిజినెస్ డీల్స్. రైతు పట్టడు, రాజ్యం పట్టదు. ఇంత దుస్థితి. ప్రతి పేపర్, ఈ పేపర్ ఆ పేపర్, ఆంధ్రప్రభ, సాక్షి, ఈనాడు, అన్ని పేపర్లలో వస్తున్నాయి, రోజు వస్తున్నాయి. ఈ కలత అనిపించదా కొద్దిగన్నా? అరే ఇంతమంది అన్నదాతలు మిమ్మల్ని నమ్ముకొని మీరేదో కేసీఆర్ కంటే ఎక్కువ మేలు చేస్తారని మీ మీద ఆశ పెట్టుకుంటానంటే ఎక్కువ చేయకపోతే మీ వల్ల కాలేదు, కారణాలు ఏమైనా కావచ్చు. ఉన్నది కూడా కొట్టడానికి మీరే కావాలన్నా మనగాళ్ళు? సాఫీగా జరిగినటువంటి సరఫరాను, 10 ఏళ్ళు సాఫీగా జరిగినటువంటి సరఫరాను మీరు ఎందుకు కొనసాగించలేకపోతున్నారు? రైతులు కన్విన్స్ కావాలి కదా. ఏమనంటానంటే కేసీఆర్ అప్పుడు మరి ఇది యూరియా సప్లైగా చేయనీకి మీ చాతకాంతానాన్ని కూడా కేసీఆర్ చేసిన అప్పులే కారణం చెప్తారా? అటువంటి ఇంకా ఆ స్థాయికి కూడా మీరు పోతారా అనేటువంటి దాంట్లో నాకేం అనుమానం లేదు. వందే మారుతాలు కదా, వందే మాతరం పోయి వందే మారుతాం అయిపోయింది. మారుతాం అంటే ఏంది? మారుతి చక్కగా చేయకపోయినా గమనాన్ని ఉండాలి. చెడగొట్టడానికి మీరే కావాలన్నా? అరే ఒక అద్భుతమైనటువంటి స్కీమ్ రైతు బీమా లాంటిది తీసుకొని వచ్చి ఏ కారణం చేత ఒక రైతు మరణించినా రైతు కుటుంబానికి ఒక ఆదరణ ఉండాలని ఎంత ఉదాత్తంగా ఆలోచన చేసి రైతు బీమాని తీసుకొని వస్తే ఆ రైతు బీమాను కూడా సరిగ్గా మీరు కొనసాగించలేకపోతుండ్రు. గత సంవత్సరం 2వ విడత ప్రీమియం, సెకండ్ హాఫ్ ఇయర్లీ ప్రీమియం ప్రభుత్వము సకాలంలో చెల్లించని కారణంగా, నిర్లక్ష్యపు కారణంగా సుమారు 5,000 రైతు కుటుంబాలు రైతు బీమా అర్హత కోల్పోయినాయి. 5,000 కుటుంబాలకు రైతు బీమా రావాల్సిన అర్హత పోయింది సర్కార్ తప్పిదం వల్ల. మళ్ళీ ఈ సంవత్సరానికి అవసరమైనటువంటి బీమా 1,359,66,00,000 అవుతుంది. ప్రభుత్వం వేసిన లెక్క ఇది. బీమా 3,225 రూపాయల చొప్పున మొత్తం రైతు బీమాకు అర్హులైనటువంటి రైతుల సంఖ్య ఈరోజు రాష్ట్రంలో 42,16,000 రైతు బీమాకు అర్హులైన రైతుల సంఖ్య.
వీళ్ళందరికీ ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తే 1359 కోట్ల 66 కోట్లు అవుతుంది. 1359 కోట్ల 66 లక్షల పాయింట్ 66. ఈ ప్రభుత్వం సకాలంలో చెల్లిస్తే రైతాంగానికి ఇబ్బంది ఉండదు. మేము డిమాండ్ చేస్తున్నాం, ఇప్పుడైనా సకాలంలో చెల్లించండి. సకాలంలో చెల్లించకపోతే రైతులు అర్హత కోల్పోతారు, అవకాశం పొందే అర్హత కోల్పోతారు. వాళ్ళ నోట్లో మట్టి కొట్టకండి. కనీసం వాళ్ళ కుటుంబ పెద్దలు చనిపోతే కుటుంబ సభ్యులకైనా ఒక ఆధారం ఉండడానికి ఉద్దేశించినటువంటి ఈ మహత్తర పథకాన్ని తూట్లు పడవకండి దీనికి. ఇక పంటల బీమాకు సంబంధించి చాలా గొప్పగా చెప్పారు. ఆ రోజు మేము కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటిది ఎట్లా రైతాంగానికి ఉపయోగపడదో వివరించి ఓ 4 ఏళ్ళు వరుసగా కట్టి నష్టపోయి రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీలకు మెయిల్ చేయడం తప్ప ఈ ప్రధానమంత్రి ఫసల్ యోజన పథకంలో రైతాంగానికి ఉపయోగపడేది లేదా అని చెప్పి మేము ఎన్నిసార్లు చెప్తానంటే అటు కేంద్రం ఇటు రాష్ట్రం విపరీతంగా ఇక్కడ ఉండేటువంటి మేధావులు కానీ ఇక్కడ ఉండేటువంటి ప్రతిపక్ష పార్టీలు కానీ ఆనాడు దుమ్మెత్తి పోసినాయి. గుజరాత్ రాష్ట్రంలోనే ఎత్తేసిండ్రు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనాన్ని. అప్పుడే మేము ఎత్తి చూపించినాం. మరి ఏదో కొత్తది ఆదర్శవంతమైంది రైతులకు ఉపయోగపడేది మేము తెస్తామంటే మరి 2 ఏళ్ళు అయిపోతుంది కదా, 2 ఏళ్ళు కావస్తుంది. ఇంకెప్పుడు తెస్తారు? పంటల బీమా పథకాన్ని ఇంకెప్పుడు తెస్తారు? మమ్మల్ని ఎక్కిరించింది కదా, మమ్మల్ని ఎద్దేవా చేసింది కదా. మేము 4 సంవత్సరాలు అమలు చేస్తే ఆ పథకాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు మేము కట్టింది 2400 కోట్లు అయితే రైతాంగానికి వచ్చింది 1500 కోట్లు. అంటే 600 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీలు మింగినాయా బాబు? ఈ పథకం మనకు ఉపయోగపడదు. కేంద్రం రూపొందించింది ఇన్సూరెన్స్ కంపెనీలకు మేలు చేసే విధంగా ఉంది. అందుకే దేశంలోని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఫసల్ బీమా యోజన పథకం నుంచి వైదొలిగినాయి అని ఖరాఖండిగా చెప్పినాం మేము. దీనికి అత్యుత్తమమైన మార్గం ఇంకేదైనా రాష్ట్ర ప్రభుత్వమే ఆలోచన చేయాలి అనుకున్నాం. ఈ లోపల సరే ప్రభుత్వం మారింది. పంటల బీమా కోసం మేము అద్భుతమైన పథకాన్ని తెచ్చి మేము అమలు చేస్తామంటే నిజమే అనుకోండి, మరి అది గతి లేదు. పంటల బీమా గతి లేదు. మరి అలా అనుకోకుండా అధిక వర్షాలు కురుస్తున్నాయి. సరే ప్రకృతి అది మన చేతిలో లేనిది, దానికి తగ్గట్టుగా మనం ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఈ అధిక వర్షాల వల్ల కూడా యూరియా కన్సంప్షన్ పెరుగుతుంది. అప్పటికి అప్లై చేసినటువంటి రైతులు పెద్దగా వర్షం పడంగానే మొత్తం పొలాల్లో కొట్టుకపోతాయి, పొలాల్లో సారం పోతుంది, అప్లై చేసిన యూరియా ఎఫెక్ట్ పోతుంది, మళ్ళీ అప్లై చేసుకోవాలి రైతులు. అట్లా కూడా అదనంగా అవసరం పడుతుంది మళ్ళీ యూరియా. ఉన్నదానికే గతి లేదు. ఇప్పుడు అధిక వర్షాలు పడేటువంటి దాని మూలంగా ఉత్పన్నమైనటువంటి పరిస్థితికి అవకాశమే లేదు. మరి ఆ రైతుల్ని ఏ రకంగా ఆదుకుంటారు? వాళ్ళు పడేటువంటి పాటల నుంచి ఎట్లా బయటికి వేస్తారు? ప్రభుత్వం ఏమైనా దాని గురించి ఆలోచిస్తుందా లేదా? దీని మీద నేను డిమాండ్ చేస్తలేను. అసలు ప్రభుత్వం ఏమో ఆలోచన చేస్తుంది? ఆయా జిల్లాల్లో పంట మునిగినటువంటి పొలాలను ఆయా జిల్లాల మంత్రులు కానీ